హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, చిల్కనగర్, నారపల్లి, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాగూడ పరిసర ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు వచ్చే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, చిల్కనగర్, నారపల్లి, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాగూడ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు వచ్చే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సిటీలో చాలా ప్లేసెస్ లో భారీ ఎత్తున వర్షం పడుతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, చిల్కానగర్, నారపల్లి, నాచారం, మల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్ తో పాటు లాలాగూడ పరిసర ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ లోనే మనం పలుమార్లు కూడా అనుకున్నాము, నార్మల్ గా ఒక్క చినుకు పడితేనే రోడ్ల మీద వాటర్ అంతా ఫ్లడెడ్ గా ఉంటాయి. సో పెడిస్ట్రియన్స్ తో పాటు ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది నెలకొని ఉంటుంది. మనం రెగ్యులర్ గానే చూస్తూ ఉంటాము. హైదరాబాద్ లో నార్మల్ వర్షం పడితేనే ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బందులు పడతారు. ఇంకా భారీ వర్షం ఉంటే ఇంకా చెప్పేది అవసరమే ఉండదు. ఇటు ట్రాఫిక్ సమస్యలతో పాటు అలాగే ఈ మధ్య కాలంలో కూడా వర్షం పడితే విద్యుత్ అంతరాయాలు కూడా విపరీతంగా ఏర్పడుతున్నాయి రాష్ట్రంలో. హైదరాబాద్ నగరం కూడా దీనికి అతీతం కాకుండా ఉంటోంది. అయితే ఇప్పుడు మనం మాదాపూర్ నుంచి చూసుకుంటే ఎల్బీ నగర్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుంది. నార్మల్ డేస్ లోనే ట్రాఫిక్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇంకా వర్షం పడితే అందరూ కూడా మెట్రో పిల్లర్ల కింద కూడా కాసేపటికి వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వర్షం ఎప్పుడు తగ్గుతోంది, వర్షం తగ్గిన వెంటనే స్టార్ట్ అవుతా ఉంటారు. సో ఇలా వర్షం స్టార్ట్ అయినప్పుడుతో పాటు ఎండ్ అయినప్పుడు నార్మల్ గానే ఉంటుంది. 4 వీలర్లు అందరూ కూడా తమ ఆటోస్ లో కానీ 4 వీలర్ లో వెళ్లిపోతుంటారు. కానీ ఎప్పుడైతే ఈ ద్విచక్ర వాహనదారులు మెట్రో స్టేషన్స్ కింద ఉంటారో అప్పటి నుంచి కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ఇంకా నాలాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. మ్యాన్హోల్ ఎప్పుడు ఎక్కడ తెరిచుంటాయో కూడా తెలియని ఒక పరిస్థితి ఉంటుంది. ఇంకా లోతట్టు ప్రాంతాలు మనం తీసుకుంటే ఇటు హుస్సేన్ సాగర్ కింద ఉంటే దోమల్గూడతో పాటు అలాగే గాంధీనగర్ ఆ పరిసర ప్రాంతాలు కూడా చిన్న చినుకు పడితేనే కూడా మొత్తం జలమయమైపోతూ ఉంటాయి రోడ్లన్నీ కూడా. సో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పుడు కూడా ఆ లోతట్టు ప్రాంతాలపైన ప్రత్యేకంగా దృష్టి కూడా సారిస్తారు. అయితే దీంతో పాటు రాబోయే 3 రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మన రాష్ట్రానికి వస్తే దాదాపు 12 జిల్లాలలో కూడా ఎల్లో అలర్టే ఉంది. అన్నిటి కూడా గంటకు సాధారణంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచే వర్షం కూడా కురిసే అవకాశం ఉందని కూడా 3 రోజులకి వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తో పాటు నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు అలాగే జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇంకా హైదరాబాద్ లో అయితే లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. సో వాహనదారులతో పాటు ట్రాఫిక్ కూడా పలు చోట్ల స్తంభించిపోయింది. సో వర్షం తగ్గితే కానీ అందరూ తమ ఇళ్లకు చేరలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది నగరంలో. శివ, అయితే శ్రీచరణ్, ఆల్మోస్ట్ రైనీ సీజన్ వచ్చేసినట్టే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏంటి ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఏ రకంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లబోతున్నారు? ముఖ్యంగా విద్యుత్ శాఖ కూడా. హైదరాబాద్ లో మనము ముందుగా అనుకున్నట్టు సర్వసాధారణము వర్షం పడితే అందరూ లోతట్టు ప్రాంతాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల లక్ష్మి తరచుగా అధికారులతోనే రివ్యూ పెడుతున్నారు. రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటి,
ఇన్ కేసు రోడ్ల మీద ఈ పవర్ పోల్స్ తో పాటు వైర్లు తెగిపడితే ఇమ్మీడియట్ గా విద్యుత్ శాఖ అధికారులతోని ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ని 24 గంటలు అందుబాటులో ఉండేటట్టు ఎక్కడైనా చెట్లు విరిగి రోడ్ల మీద పడితే కూడా ఇమ్మీడియట్ గా మిడ్ నైట్ డే టైం అని కాకుండా ఇమ్మీడియట్ గా ఎప్పటికప్పుడు కూడా చెట్లు రోడ్ల పైన పడితే కూడా తీసివేసే కార్యక్రమంతో పాటు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ లాగింగ్ అయ్యి ఉంటాయో అక్కడ కూడా ఇమ్మీడియట్ గా ఎప్పటికప్పుడు కూడా ఆ వాటర్ ని క్లియర్ చేస్తూ రోడ్ల పైన కాలనీలలో వాటర్ నిలిచి ఉండేటందుకు కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా రివ్యూ పెడుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే జస్ట్ మాన్సూన్ సీజన్ అనేది ఇప్పుడే మొదలైంది, ఇంకా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నాయని ఈసారి కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. శివ, మరోవైపు సీజన్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కావచ్చు ఇతరులు కావచ్చు సూచిస్తున్నారు శ్రీచరణ్? వైద్యులు అయితే రెయిన్ కోట్ ఖచ్చితంగా వాడాలి, వర్షంలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తడవకూడదు, పెడిస్ట్రియన్స్ కి అయితే ఖచ్చితంగా అంబ్రెల్లా వేసుకోవాలని కూడా అంటున్నారు. దీంతో పాటు మురిక్కాలువలు ఉన్న చోట మాత్రం అసలు నడవకూడదు, ఎందుకంటే మురిక్కాలువలు నిండితే అవి రోడ్లపైకి వస్తాయి, అవి కాళ్ళకి కానీ శరీరం పైన ఆ నీళ్లు తగిలితే మాత్రం బ్యాక్టీరియా సోకే సీజనల్ వైరసెస్ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా, సీజనల్ వైరస్ బారిన పడకుండా కూడా ముందస్తుగా కూడా చాలా పకడ్బందీగా రెయిన్ కోట్లు వేసుకొని షూ కూడా వేసుకోవాలి, నీళ్లలో నానకూడదని కూడా డాక్టర్లు ఒక సేఫ్టీ మెజర్స్ అయితే ఇస్తున్నారు. శివ,